వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మెగా ఈవెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యామిగిరి వద్ద అయితే భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగబోతున్నటువంటి ఈ యొక్క గేమ్ చేంజర్ ఈవెంట్కి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,00,000 మందిగా జనాభాలో వస్తున్న నేపథ్యంలో అభిమాన సందర్భంగా మారేడుతున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా పోలీసులు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యారు. ఇక్కడంతా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సెక్యూరిటీ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ రీత్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ హాజరవుతున్న నేపథ్యంలో అతనికి కావాల్సినటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం దీనిపై ఎటువంటి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, భద్రత ఏ విధంగా ఉన్నాయి, కట్టుదిట్టంగా ఉన్నాయని మాట్లాడేందుకు అలాగే ఏఎస్పీ తూర్పుగోదావరి జిల్లా ఏఎస్పీ మురళీకృష్ణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ రోజు ఈవెంట్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఏ విధంగా ఇక్కడ మొత్తం అంతా కూడా ఈవెంట్ ఉంది చెప్పండి. చూడొచ్చు పోలీసులు ఇక్కడంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని ఇక్కడ భద్రత రీత్యా ఇక్కడ అంతా ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ కావచ్చు అక్కడ అంతా కొంత ఇక్కడిక్కడే చేరుకున్నారు. మొత్తం అడుగడుగున మొత్తం అంతా కూడా అన్ని కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మన గతంలో చూస్తాం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇక్కడ నకిలీ పోలీసులు కూడా తిరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఇక్కడ పోలీసు అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి దాదాపుగా పోలీసు సిబ్బంది భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఎటువంటి కట్టుదిట్టమైన ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి భద్రత ఏర్పాటు? మెగా ఈవెంట్ అనేటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చి అందరికీ మా రిక్వెస్ట్, పోలీస్ సైడ్ నుంచి కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అందరికీ. రాజమండ్రిలో ఇవ్వడం మనకు ఒక అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రశాంతంగా చూడాలి, ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే దీనికి ప్రతి చోట మనం లాలా చెరువు నుంచి డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మన బొమ్మూరు టు వేమగిరి కంప్లీట్గా క్లోజ్ చేసుకుని అదంతా కూడా డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 వీలర్స్ కూడా అవకాశాలు లేవు, 2 వీలర్స్ కూడా డైవర్షన్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇక బందోబస్తుకు వస్తే ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్లు అన్నీ కూడా పాసులు ఇచ్చి విడివిడిగా ఎక్కడెక్కడ కటా పాయింట్స్ అన్నీ పెట్టడం జరిగింది. వివిఐపికి అన్నీ కూడా విడివిడిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇష్యూస్లో అన్నింటిలో కూడా అందరూ కోఆపరేట్ చేయాలని, మంచి ప్రోగ్రాం కాబట్టి అందరూ సహకరించి కొత్త సంవత్సరంలో ఈ యొక్క ఈవెంట్ని ఆస్వాదించి ఆనందంగా వెళ్ళాలని, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా రిటర్న్ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి మా సైడ్ నుంచి కోరుకుంటున్నాం. అలాగే నకిలీ కానీ ఇంకెవరైనా ఏదైనా ఉంటే ఇక్కడ మేము అన్నీ కూడా వాచ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ బ్రాంచ్ కూడా మూవ్ అవుతుంది. అటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వేరే మఫ్టీలో కూడా మా వాళ్ళని కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డ్రెస్లో వస్తే గుర్తించలేని పరిస్థితి. విజయనగరంలో పవన్ పర్యటనలో జరిగింది కూడా అదే జరిగింది. ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఇక్కడ ఎటువంటి మీరు ముందస్తు చర్యలు చేపట్టారు? మా అన్నీ కూడా మన ఐడెంటిటీ కార్డ్స్ అని చెక్ చేయడం, అన్నీ మా వాళ్ళందరూ వేసుకోవడం జరిగింది. ప్రతి వాడి దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయండి. మా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఇచ్చేసాం కాబట్టి క్లోజ్ సర్క్యూట్లో ఉండే వాళ్ళల్లో చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వాళ్ళందరూ కూడా తెలిసిన మనుషులు ఉంటారు. మా వాళ్ళంతా డిపార్ట్మెంట్ అంతా కూడా నోన్ పర్సన్సే కాబట్టి ఏ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్లో ఇట్లా ఇచ్చాం, బయట రావడానికి లేకుండా. అంటే ఎంతమంది మొత్తం పోలీసు ఇందులో పాల్గొన్నారు ప్రధానంగా? అన్నీ ఎక్కడికక్కడ ప్రతి చోట 100కు తగ్గకుండా ఉన్నారు. అసలు గతంలో జరిగిన లోపాలు కూడా లేకోకుండా చాలా బాగా ఎస్పీ గారు ఆర్గనైజ్ చేశారు. ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మ్యాక్సిమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సినిమా ఈవెంట్ అంటే చాలా భారీగా వస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణలో జరిగిన గతంలో పుష్ప సంబంధించిన ఇష్యూ జరిగింది. అటువంటి ఇష్యూలు ఇప్పుడు తొక్కిసలాట కానీ జరిగితే దానికోసం ప్రత్యేకంగా మీరు ఎటువంటి శ్రద్ధ చేస్తారు? ఇప్పుడు మనకి డ్రోన్ కెమెరాస్ నడుస్తున్నాయి. అలాగే మొత్తం అంతా సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. అందరూ కూడా కెమెరా సర్వేలెన్స్లో నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు ఏమి రావు. పైగా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ కూడా పెట్టి ఎక్కడికక్కడ డివిజన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. మీరు కూడా గమనిస్తే చూడవచ్చు, బ్యారికేడ్స్ ఎక్కడికక్కడ విడివిడిగా ముక్కల కింద చేయడం జరిగింది. అది దాటి రావడానికి కూడా లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. ఫైనల్గా ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది ఈ యొక్క సభకి? అభిమానులు 35 నుంచి 40 వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతకన్నా ఒకవేళ ఇది కనుక నిండి బయటకు వస్తే కూడా రోడ్ల మీద ఎక్కడెక్కడ కటా పాయింట్స్ పెట్టి అక్కడే ఆపేసి ఇంకా లోపలికి తీసుకురాకుండా చేసే పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ గ్రౌండ్ నిండిపోయినా ఇబ్బంది లేదు, బయట ఎక్కడికక్కడే. పైగా వీళ్ళు మేనేజ్మెంట్ వారు కూడా అవి అక్కడ ఈ యొక్క ఇక్కడ నుంచి అక్కడికి సీన్స్ ఇవి పెడుతున్నారు, టీవీలు అన్నీ అక్కడికక్కడ, వాటి వల్ల అక్కడే చూసుకోవచ్చు. అట్లాగే మనం పార్కింగ్ ప్లేసుల్లో కూడా 2 అడిగాం డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కూడా రాకోకుండా
అంటే ఎక్కడికక్కడ విడివిడిగా మన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వాహనాలకు ఎటువంటి మీరు డైవర్షన్ ఇవ్వడం వాళ్ళకందరూ కూడా ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇటు పక్క నుంచి వచ్చేవాళ్ళు వేమగిరి దగ్గర 8 ఎకరాలు మనకి పార్కింగ్ ప్లేస్ చూపించడం జరిగింది. వైజాగ్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మనకి అక్కడ బొమ్మూరు దగ్గర ధవళేశ్వరం తిన్నగా కటా పాయింట్ ఉంది, అక్కడ నుంచి అటు ఒక 13 ఎకరాల దాకా అక్కడ ఉన్నాయి. ఎక్కడికక్కడ అసలు ట్రాఫిక్, ఒక పార్కింగ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా విశాలంగా ఉన్నాయి. అంటే గతంలో కూడా ఈవెంట్లు జరగడం, దానివల్ల ఇది అంతా కూడా ఆల్రెడీ ఆర్గనైజ్డ్గా కూడా ఉంది. ఇది అవన్నీ సెట్ అయినాయి. దానివల్ల మనకి ఏ ఇబ్బంది రాదని మేము అనుకుంటున్నాం. అలాగే బందోబస్తు కూడా బాగా వేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రశాంతమైన వాతావరణంలో ఈవెంట్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారన్నారు. అలాగే ఎక్కడెక్కడ భారీగా ఈ యొక్క ట్రాఫిక్ని మళ్లించడమే కాకుండా ఇటుగా విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలన్నా, విశాఖపట్నం విజయవాడ రావాలన్నా మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అయితే నియంత్రించినటువంటి పరిస్థితి ఉంది. దాని ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా ఏదైతే రాజనగరం ఉన్నటువంటి దివాన్ చెరువు నుంచి 4వ బ్రిడ్జి మీదుగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క సభకి గేమ్ చేంజర్కి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో దానికోసం ముందస్తుగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయనగరంలో ఒక ఐఏఎస్ అధికారి నకిలీగా వ్యవహరించి పోలీస్ డిపార్ట్మెంట్లోనే తిరుగుతూ ఇక అక్కడంతా కూడా హల్చల్ చేస్తున్నటువంటి వార్తలు గతంలో విన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా ఎవరైనా పోలీసులు వచ్చే విధంగా వాళ్ళంతా పోలీసులను పూర్తిగా వాళ్ళు ఉన్నటువంటి కమిటీ మొత్తం కావచ్చు, డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఐడి కార్డుతో పాటు చెకింగ్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈవెంట్కి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే భద్రత చేస్తున్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళందరూ కూడా మఫీలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు చేశారు. అలాగే ఇంటెలిజెన్స్ అందరూ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటువంటి నకిలీ పోలీసులు కావచ్చు ఎవరు కూడా రాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నామని ఈ ఈవెంట్కి అయితే భారీగా 50,000 వరకు కూడా పాసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున జనం వస్తే ఎక్కడెక్కడ కంట్రోల్ చేస్తూ వాళ్ళందరూ కూడా నియంత్రించే విధంగా కూడా పోలీసులు అయితే అధికార యంత్రాంగంతో పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. అలాగే మరి ఇక్కడ ఈ జరగబోతున్నటువంటి గేమ్ చేంజర్ అయితే అన్ని గతంలో ఈవెంట్లు ఏ విధంగా ఎటువంటి ప్లానింగ్ చేసి ప్రశాంతంగా జరిగే విధంగా చేసిన విధంగానే ఇది కూడా జరిగే విధంగా సక్సెస్ఫుల్గా అందరూ కూడా సహకరించాలంటూ, అలాగే ట్రాఫిక్ ముఖ్యంగా సూచించిన విధంగా అందరూ కూడా సహకరించాలంటూ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని, ఏదేమైనా కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగే విధంగా ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, రాజమండ్రి వ్యామగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.